ముందుగా మీకు ఈ పక్కన నేను చూస్తుంటే అక్కడ వారి గురించి అంటే మీరు కాకభుజం గారు అని మీరు చెప్పున్నారు. అంటే వారి గురించి అసలు ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో ముందుగా ఎందుకంటే ఏదైనా శుభంగా మనం మొదలు పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి దాని నుంచి కాస్త తెలియజేయండి. ముందస్తుగా ఉగాది శుభాకాంక్షలు. యుగ యుగములుగా ఆత్మసాక్షిగా కాలసాక్షిగా కాకభుజంగ సిద్ధర్ అని తమిళనాడులో అనేక ఆలయాలు ఉన్నాయి. ఈ అమ్మవారికి ఆయన సతీమణి పేరు బహుళాదేవి. 16 చేతులతో అనేక యుగాల్ని దర్శించుకున్న మహానుభావుడు. ఎందరో చిరంజీవులు ఉన్నారు. హనుమంతుడు, మార్కండేయుల వారు ఇలాంటి చిరంజీవులు ఉన్నారు. దానిలో బహు అరుదుగా ఇంతవరకు విననటువంటి ఒక అనేక యుగాల్ని దర్శించుకున్న మహానుభావుడు కాకభూషాండి. ఆయన పేరు మనం తులసీదాస్ గారి మానస చరిత్రలో మనం తెలుసుకోవచ్చు. గరుత్మంతుడికి గురువు ఎవరంటే ఆయనే, కాకభూషాండి. ఒకసారి కైలాసంలో శివుడు అందరినీ చూసి నవ్వుతూ, అనేక యుగాలు గడిచిపోతున్నాయి, అనేక ప్రళయాలు సంభవిస్తున్నాయి, త్రిమూర్తులైన మేము కూడా లయమై అమ్మవారిలో ఐక్యమై మళ్ళీ ఆవిర్భవిస్తుంటాం. కానీ ఈ ప్రళయాల్ని చూస్తూ వీక్షిస్తున్నవారు అమ్మవారి తర్వాత ఎవరైనా ఉన్నారా? ఉంటే నా ప్రశ్నకు సమాధానం చెప్పండి, నాకు కూడా ఉత్సాహంగా ఉంది తెలుసుకోవడానికి అని అడిగితే అందరూ పరమేశ్వరుడికి తెలియంది మాకేం తెలుసు అన్నట్టుగా బిక్కుబిక్కుమని మొహాలు పెట్టి దండం పెట్టారంట. కానీ మార్కండేయుడు మాత్రం నవ్వుతూ విష్ణువు వంక చూశాడు. విష్ణువు చిద్విలాసంగా నవ్వుతూ పరమేశ్వరుని చూసి ఒకే ఒక సాక్షి ఉన్నాడు. ఒక్కొక్క ప్రళయానికి నేను వటపత్ర సాయిగా ఆవిర్భవిస్తుంటాను. ఆ ఆకుపైన తేలియాడుతూ నా సుదర్శన చక్రంతో ఆడుకుంటూ ఆ సుదర్శనము ఆకాశ మార్గాన తిరుగుతూ ఉంటే దాన్ని వీక్షిస్తూ దుష్ట శిక్షణ ఎలా చేయాలి, రాబోయే తరాలలో దుష్టులకి ఎలా శిక్షను కల్పించి ఈ సుదర్శన చక్రంతో వధించాలి, ధర్మాన్ని ఎలా కాపాడాలి, ఇలా ఆలోచిస్తూ కేరింతలతో బాల రూపంలో నేను ఉన్నాను. ఉన్నట్టుండి నా సుదర్శన చక్రం ఆకాశ మార్గాన ఆగిపోయింది. ఎందుకు ఆగిందబ్బా అని చూస్తే ఒక కాకి ఒక ప్రదర్శనం చేసుకుంటూ సుదర్శన చక్రం నుండి ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఒక కాకి సుదర్శన చక్రాన్ని ఆపటమా? ఎటువంటి శక్తి ఆపలేనిది నా సుదర్శనము, ఎవరితను అని ఆలోచిస్తూ ఆ తర్వాత నాకు తెలియవచ్చింది ఏంటంటే ఆ మహానుభావుడు ఎవరో కాదు, కాకభూషాండి. అది అనుకోకుండా శివుడి బొటనవేలు నుండి ఓ చిన్న నువ్వుల గింజంత మచ్చ లాంటిది జారి పడితే అది కాక రూపం దాల్చి కాకిగా మారితే ఆ శివ పరమాత్ముడు పార్వతితో సంభాషణ జరుపుతున్నప్పుడు ఆధ్యాత్మ రామచరిత యొక్క ప్రభావాన్ని తెలియజేస్తున్నాడట. పరమేశ్వరుడైన నువ్వే రాముడి గురించి ఇంత గొప్పగా పొగుడుతున్నావు కదా స్వామి, ఈ విచిత్రంగా ఉంది, ఆయన మానవ అవతారమే కదా అంటే మానవుల్లోనే ఉత్తమమైన వాడు, తండ్రి మాటని జవదాటకుండా వెళ్తున్న మహానుభావుడు, ఆ అరణ్యాలకు వెళ్ళినవాడు, రావణాసుర వధ చేసినవాడు, లంకేశ్వరుడు, ఈశ్వరుడి తర్వాత ఈశ్వరుడి లాంటి వాడు, 10 తలల లంకేశ్వరుడిని జయించినవాడు. ఆ రామనామం మహిమ కూడా చాలా గొప్పది. ఇలా చెబుతూ ఉన్నప్పుడు కాకభూషాండి అనే ఆ కాకి వినటం జరిగింది. అది విన్నంత మాత్రాన్నే ఒక మానవ జన్మగా మునిగా మళ్ళీ అవతరించాడు ఆయన.
ఆ రామచరితను పఠిస్తూ నిత్యం రామ రామ అనుకుంటూ హనుమంతుడి కంటే ఎక్కువ ధ్యానం చేసిన మహానుభావుడు ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన్ని కావాలంటే మన వశిష్ఠ మహర్షిని పంపుదాం, లేకుంటే మార్కండేయుల వారినైనా పంపుదాం, ఆయన్ని ఇక్కడికి రప్పించి మాట్లాడదాం అని అన్న తర్వాత వారందరూ వెళ్ళి తలకిందులుగా చెట్టు కొమ్మకు వేలాడుతున్న ఒక కాకిని తీసుకొచ్చారు. ఈ కాకి మహర్షి యుగాలను విచిత్రంగా ఉంది, అన్ని యుగాలను దర్శించుకున్నవాడు ఇతన అని అందరూ ఆశ్చర్యపోతుంటే ఆయన ఏకాక్షిగా ఉన్నాడు. ఒక కంటితో చూస్తూ ఇంకొక కన్ను సీతమ్మ కాలికి గాయం చేసినప్పుడు ఆ రామయ్య దర్భను నాపై విసిరాడు. అది బ్రహ్మాస్త్రంగా మారిపోయింది. ఆ నీలలోహిత సంహితంగా ఆ బ్రహ్మాస్త్రమైన కన్ను సకలించింది. నేను శరణు వేడితే ఆ మాత్రాన జరుగుతుంది కీడు అన్నట్టుగా ఆయన రాముల వారు ఆదేశించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కాకులకు ఒకే కన్నే పనిచేస్తుంది. ఆ విధంగా ఏకాక్షిగా ఉన్నాను, ఏకాకిగా ఉన్నాను. అనేక యుగాల్ని దర్శించుకున్నాను. 16 సార్లు రామాయణ దర్శనం జరిగింది. ఒక్కొక్క కాలంలో రామాయణం మళ్ళీ మళ్ళీ పునరావృతం అవటము, అది సందర్శించుకునే భాగ్యం నాకు కలగటము. బాలుడిగా రాముడు ఆడుకుంటుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక చిన్న పిల్లకాకిగా నేను ఆడుకుంటూ ఏదైనా తినేటప్పుడు లాక్కుంటూ ఈ విధంగా ఆయనతో ఆడుకున్న సంఘటనలు 16 సార్లు జరిగాయి. వశిష్ఠ మహర్షులు ఎందరినో సందర్శించుకున్నాను, విశ్వామిత్రుని చూశాను. ఇటువంటి రామాయణాలన్నిటినీ అనేక యుగాలుగా అదే పునరావృతం అవుతూ ఉంటే చూస్తూ వస్తున్నాను. మహాభారతాన్ని 11 సార్లు చూశాను. ఇన్ని సంఘటనలు చూసి వచ్చాను. కాలసాక్షిగా నేను ఒక్కడిగా నేను మిగిలాను. కానీ నేను లయం కావాలనుకున్నాను, కానీ కాలేకపోయాను. రోమ మహర్షి యొక్క శాపం వలన ఏకాకిగా పడి ఉండు అంటూ శపించాడు. అనేక ప్రశ్నలతో గురువును విసిగించా. గురువుల్ని ఎప్పుడైతే మనం విసిగిస్తామో వారు శపించడానికి ఆస్కారం. కాకి అడుగడుక్కు వచ్చి ఏదో విసిగిస్తుంటుంది, ఆహారం కోసమో దేనికోనైనా. మనం చేచి అని పారదోడినా అది వదలదు. ఆ విధంగా కాకిలాగా తగులుకున్నావు నన్ను అంటూ నన్ను శపించి అప్పటి నుండి నేను కాకిగా ఉన్నాను. అందుకనే కాకిని చూశారంటే గ్రహణ సమయంలో స్నానం ఆచరించిన తర్వాతే ఆహారం తీసుకుంటుంది. అది బ్రహ్మీ ముహూర్తాన లేచేది, నిద్ర లేచి స్నానం చేసేది కూడా కాకి ఒకటే. ఎప్పుడు కానీ కాకి ఏకాకిగా తినదు. కావు కావు అంటూ అన్ని కాకుల్ని పిలిచి ఆహారాన్ని సేకరించిన దాన్ని పంచిపెడుతుంది. ఏది మన సొంతం కావు కావు అంటూ కావు కావు అని అరుస్తూనే ఉంటుంది. ఇది కాకుల సందేశము. అంతటి శక్తివంతంగా ఉన్న కాకుల్ని చూసి అందరూ శనీశ్వరుడి వాహనం అని విసుక్కుంటుంటారు. కానీ కాకి కర్మ ఫలప్రదాత వాహనం. కాబట్టి నేను ఆ కాకిగా ఉన్నందుకు నేను అసహించుకోవడం లేదు నన్ను నేను. అంతేకాకుండా అప్పుడప్పుడు సర్పాంశ రూపంలోనూ ఉంటాను, కాకి రూపంలోనూ ఉంటాను. కాబట్టి ఆ కాకభూషాండిగా, కాకభుజంగ సిద్ధరుగా నేను ఉన్నాను. నా భార్య బకుళాదేవి అదేవిధంగా రోమాంస మహర్షిని గురువుగా తీసుకొని క్షమాపణ అడిగిన తర్వాత నాకు అనేక సిద్ధుల్ని ఇచ్చాడు. అనేక యుగాలలో ప్రళయాలలో నువ్వు విలీనం కాకుండా ఉంటావయ్యా అని దీవించాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు అనేక యుగాల్ని సందర్శించుకుంటూ వస్తున్నాను. అందరూ సిద్ధయోగుల కంటే, అగస్త్య మహర్షి కంటే మున్ముందుగా అనేక ప్రళయాల్ని సందర్శించుకున్న అనుగ్రహం నాకు కలిగింది. అన్ని యుగాల్ని సందర్శించుకునే భాగ్యము కలిగింది అని చెప్పేసరికి అందరూ కరతాళ ధ్వనులతో అభినందిస్తూ
మిమ్మల్ని చూసే భాగ్యం పరమేశ్వరుడే లీలా వినోదంతో ఓ ప్రశ్నను వేసి మా అందరికి పరిచయం చేశాడు. కాబట్టి మిమ్మల్ని దర్శించుకునే భాగ్యం మాకు కలిగింది అని చెప్పడం జరిగింది. కాబట్టి సిద్ధయోగులకు అందరికీ ఆద్యుడు, కాలాతీత శక్తి గల కాల సాక్షి ఆయన ఒక్కడే. అందుకని కాకభుజంగ సిద్ధర్ని చేయాలంటే కాస్త సాహసం చేయాలి. క్రిందటేడు భోగర్ సిద్ధుడిని నవపాషాణాలతో చేశా, అది కూడా ఒక సాహసమే. ఇది కూడా ఒక సాహసమే, ఎందుకంటే ఆయన కాలాతీతమైన వ్యక్తి, కాలానికే అతీతుడు, ప్రళయాలకన్నిటికీ అతీతుడు, కాల సాక్షి మునిగా ఉన్నాడు. ఆధ్యాత్మ రామాయణాన్ని ఈనాటికి పఠిస్తున్న ఏకైక మూర్తి, వ్యక్తి, శక్తి. అటువంటి మహాశక్తిని చేయటానికి అనేక కరంగాలి మాలలు, అనేక ఇంద్రనీలమని, కాకనీలమని ఇవన్నీ ఆయనకు అలంకరించడం జరిగింది. అన్ని 108 ఆకృతులతో ఆయన్ని ఇన్ఫినిటీ అనే సంఖ్యను ఆయన దగ్గర అలంకరింపచేసి ఇంద్రజాల మహేంద్రజాల మూలికలతో ఆయన్ని ఒక రూపం తీర్చిదిద్దాయి లోక కళ్యాణం కోసం. దీన్ని దర్శించుకున్న వారికి ముఖ్యంగా శని దోషములు లేకుండా ఉండాలని, మానవాళి ఆరోగ్యకరంగా ఆయురారోగ్యాలతో ఉండాలని నా ఉద్దేశం. అది భోగర్ నా యొక్క మానస గురువు ఆదేశం. అందుకని నేను సాహసించి క్రియను ప్రారంభించాను. దర్శన మాత్రంతోనే ఏలినాటి శని, అష్టమ శని, మహర్దశ శని, ఇటువంటి శని దోషములన్నీ పటాపంచలు కావాలన్నది నా ఉద్దేశం. 8 అనేది ఎనిమి కాదు, పెన్నిది అని తెలుసుకుంటే చాలన్నది నా ఉద్దేశం. అనంతమైంది. ఏంటంటే అనంతం అంటే వీరిని ధ్యానించాలంటే ఏ ధ్యాన శ్లోకము, లేదంటే వారిని పూజించాలంటే ఏ విధంగానో వాళ్ళు తమిళంలో నర్పవి అంటారు. తమిళ వాసనలు కొన్ని నాకు ఉన్నాయి, వాళ్ళ వెనక తిరిగిన శిష్యరికం చేసిన భాగ్యం ఉంది. ఆ మంత్రము ఉంది. ఏమి తెలియని వారు మామూలుగా ఓం శ్రీ కాకభూషాండి సిద్ధ గురుభ్యో నమః అనుకోవచ్చు. లేకుంటే తమిళ దీనిలోనే ఓం కాకభుజంగ సిద్ధ గురుభ్యో నమః అనుకున్నా చాలు. కాకి సప్తవారంలో శనివారంలో 7 శనివారాలు నువ్వులు కలిపిన అన్నము సమర్పించిన మంచిదే. ఈయన యొక్క మంత్రాన్ని పఠించి అనుభవపూర్వకంగా నాకు జరిగిన సంఘటనతో ఈ విషయాన్ని చాలా రోజులుగా మదనపడి నా శిష్యుడికే ఎదురైంది. కాకి పిలిచిన వెంటనే తల ఊపుతూ నేను మంత్రోపదేశం చేస్తున్నాను. అతను చక్రవర్తి అనే ఒక శిష్యుడు డ్రైవింగ్ చేస్తూనే ఎందుకనో వెనక్కి తిరిగాడు డ్రైవింగ్ చేస్తూ. అతను ఎక్కడ కారు ముందు గుద్దేస్తాడని నేను హెచ్చరించా, ఎందుకయ్యా అన్నిసార్లు వెనక్కి తిరిగి చూస్తున్నావు అంటే అక్కడ ఒక కాకి ఇలా నన్ను పిలుస్తున్నట్టు తల ఆడించింది గురుగారు. ఒక కన్ను మాత్రం మిటకరిస్తూ చూసింది. దానికి ఉండేది ఒక కన్నే, నువ్వెందుకు చూసావు? నేను కూడా చూశాను ఆ కాకిని, కానీ దాన్ని ఎక్కువసేపు చూడటం మంచిదేం కాదు. వెంటనే మంత్రం పఠించు, ఓం శ్రీ కాకభుజంగ సిద్ధ గురుభ్యో నమః అని పఠించు అన్న. చెప్పిన వెంటనే అతను పఠించక ముందే మొహం అంతా ఎర్రబారిపోయి ఒక విధమైన పొగలు వస్తున్నట్టుగా ఆయన అనుభవపూర్వకంగా తెలిసి, గురుగారు నా బ్రెయిన్ ఏదో అవుతుంది, చెవుల్లో నుండి పొగలు వస్తున్నాయి, కళ్ళల్లో నుండి పొగలు వస్తున్నాయి, ముక్కు నుండి వేడి పొగలు వస్తున్నట్టుంది, భయం వేస్తుంది డ్రైవింగ్ చేయడానికి, ఆపేయమంటారా కారు? పక్కనే ఆలయం ఉంది, రామచంద్ర మిషన్ నుండి ఎంతసేపు అక్కడి వరకు ధైర్యంగా నువ్వు ఈ కాకభుజంగ సిద్ధ మంత్రాన్ని చెప్తూ రావయ్యాను. ఎలాగా మన టెంపుల్కి తీసుకొచ్చి అక్కడ చతుషష్ఠి లలిత కళా పీఠంలో అమ్మవారి ముందు పడుకోబెట్టి హీల్ చేశా. నా మనసుకి ఎందుకో కీడు శంకించింది. పితృదేవతలు ఎవరో నేను పిలుస్తున్నారు, నిన్ను కాదు ఇంట్లో వారిని, జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించాను. ఒక 15 నిమిషాల తర్వాత కోలుకున్నాడు. కోలుకున్న 3వ రోజుకే వాళ్ళ తండ్రిగా అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది.
ఆనాటి నుండి బలమైన దృఢ సంకల్పం, పితృవియోగం కలగకూడదు నా శిష్యులకి, పితృదేవతల అనుగ్రహం కలగడానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అని తపిస్తే ఆ తప ఫలమే ఇది. ఈ కాకభూషాండి సిద్ధగురువు. ఆయన యొక్క అనుగ్రహం అందరికీ కలగాలి. ముఖ్యంగా పితృశాపం చాలా దారుణమైనది. ఆ పితృశాపం ఉన్నవాళ్ళు మోక్షనారాయణ బలి చేసుకుంటూ ఉంటారు. అటువంటి మోక్షనారాయణ బలి చేసుకోవడం, ఆ శని దోష నివారణకు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. దోష నివారణకి అవి చేసుకోవడం మంచిదనే ఉద్దేశంతో అందరికీ సలహాలు ఇస్తుంటాం. అదేదో మన ఆలయంలోనే ఉచిత సేవ కింద ఇది దర్శన భాగ్యం కల్పిద్దాం అని ఈ కాకభుజంగ సిద్ధర్ని చేస్తున్నా. 16 చేతులతో ఉన్నారు ఆయన. ఆయన చేతిలో కామధేనువు, కోరిన అన్ని ఇచ్చే కామధేనువు ఉంది, కల్పతరువు ఉంది. అదే విధంగా అనేక 8 అనే సంఖ్యలలో కుబేర తత్వంతో ఉన్న బంగారు నాణ్యములు, ఇంకా తక్కిన ఇంద్రజాల మహేంద్రజాలాలు, అన్ని ఎన్నెన్ని జీవధాతువులు ఉన్నాయో అన్ని అందులో పెట్టడం జరిగింది. అవును. ఇది చేసేటప్పుడు మరి మిమ్మల్ని మీకేమీ ఆటంకాలు కల్పించలేదండి వారు? కల్పించారండి. నిజం చెప్పాలంటే అనుకోకుండా ఒక చిన్న యాక్సిడెంట్ అవబోయి ఆగింది శనివారం రోజే. అది తప్పించుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కానీ నా ఒక కన్ను ఒక చిన్న చిన్న మెరుపుల్లాగా పొరలు పొరలుగా ఎడం వైపు వెళ్ళిపోతుంది. అది మా ఉదయం నుండి ఆలోచిస్తూ ఆ మంత్రాన్ని పఠిస్తూనే ఉన్నా. వాకింగ్కి వెళ్ళినప్పుడు జంబి చెట్టుని దగ్గరగా గట్టిగా పట్టుకొని ఏదైనా పొరపాట్లు ఉంటే క్షమించండి తండ్రి, అందులో కళ్యాణం కోసం ఈ ధైర్యం చేశాను. అందరికీ మంచి జరగాలి, మానవాళి కోసం, ప్రతి ఆత్మలో ఉండే పరమాత్మ ఆనందంగా ఉండాలి, పరవశంతో ఉండాలి అనే ఉద్దేశంతో ఎవ్వరికి పితృదోషాలు పితృశాపాలు అన్నవి లేకుండా ఉండడానికి నా ప్రయత్నం ఇది. ఏదో ధనం కోసం చేసే కార్యక్రమం కాదు అని మొక్కుకున్న తర్వాత కాస్త రిలీఫ్ అయింది. ఈ కన్ను కూడా అంతకు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆ మెరుపుల్లాగా ఉండేది కాస్త తగ్గింది. ఆటంకాలు అవి సహజంగా ఉంటాయి, అటువంటి మామూలుగా ఉంటాయి. ఇంకా అక్కడ కాకులకు ఏదైనా శనివారం రోజు మామూలుగా ఆహారం సమర్పించి పితృదేవతలకు దండం పెట్టుకుని వచ్చేస్తున్నారు.